రాకూడదంట కదా, మొన్న ఇంట్లో పెళ్ళైందంట కదా చెప్తారు. అదే వద్దులేండి, రాజకోండి వద్దు. రింగ్ రోడ్ ఎంత మనమే నాన్నగారికి శాంక్షన్ రీసెంట్గా పదిహేను ఉన్నాయి. కాదు మీరు వాళ్ళ అబ్బాయి చెప్పలేదండి. బాడీని కట్టికి లేకుండా బాడీ ఏమవుతుంది, బాడీ కంగారు తిప్పుదాం, కుంపట్లో తిప్పుదాం, బాడీ పక్కన పెడదాం. ఎన్ని కాదండి, 3 సార్లు తిప్పండి. అదే అంటున్నారండి. గుట్ట అన్నాక పైన గుట్ట తమ్ముడు మీరు రావాలి. మీరు రావాలి. అందరూ సార్
అందరూ నడిచారు ఎంత 200 మీటర్లు ఎంత నడిచి వెళ్తాం. लगन सर ధైర్యంగా ఉండమ్మా. అడిగా ప్రభునా బాబుకు వీడి తీసుకుంది. కొంచెం దగ్గర నేను కాకమన్నా మా నాన్నగారు వెళ్ళిపోయింది. అలా పక్కన అది మీ వాట్స్లో పెట్టుకోండి. వాట్స్లో పెట్టుకోరా ఎడకారం కదా పడుతుంది. నేను పట్టుకోలేరు బాబు, పట్టుకోవటం కాదు లెక్కలున్నాయి. ఎలా కూడా వస్తుంది మీరు దాంతో పెడితేనే చేతితో పట్టుకు పెట్టుకోవాలి. సపోర్టింగ్ సరిపోతుంది కాదండి, దాన్ని పెట్టుకోండి. పెట్టుకుంటే బయటకు మనుషులు పట్టుకోండి. పక్కండు మీరు తీసేకండి కరెక్ట్గా అనుకుంటే మనం చెప్పనా వస్తుంది 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 అన్న వస్తుంది వస్తుంది. రాదు రాదండి, అది రాదు. అది ప్లాస్టిక్ క్లాత్ అనండి, అదండి మామూలు క్లాత్ అయితే కనుక్కుంటే
ఓకే ఓకే యాత్ర మార్చారా యాత్ర చేసండి చెప్తారా తెలుసాడుగా అది అలాగా అదే కొండా ముందుకు తెచ్చారా నీళ్ళు సరిగ్గా అయిపోను స్నానం చేస్తాను స్నానం చేసేవాడి లైట్ లేదు ఇటు మొత్తం బూడిద కనిపించట్లా అది లేదని ఏదో ఏ పక్కన పడతారా ఏ పక్కన పడతారా చెప్పు 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 అలా లైట్ వేయండి కింద బాబాయ్ నువ్వు పక్కన ఒకసారి ఇక్కడ కదా అనుకోండి బాబు యాత్ర చెప్తుండే మీకు అర్థమవుతలేదు యాత్ర తప్పుకోమంటున్నాను మీరు రావాలి అన్నా సైడ్ గుండు బ్రో బ్రో
బాడీ మీద పడిపోతాం లోకేష్ గారు లోకేష్ గారు సార్ అనుకుంటా లోకేష్ గారు చూడండి బాడీ చూడండి బాడీ చూడండి బాడీ చూడండి కూర్చోమని జాగ్రత్త బాబాయ్ 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 కూర్చో బాబు 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 అమ్మాయి సార్ వెయిట్ 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 అన్నా అటాక్ శాతం 4వ సార్ అయితే ఈసారి టైం అయిపోయింది ఇంకా దెబ్బకెవరు కాయండి ఆధారం లేదండి బాబు సార్ సార్ నెహ్రూ గారు కొంచెం అనుకుంటారా నాకు సెల్ ఫోన్ ప్లీజ్ తమ్ముడు తెలుగుదేశం పార్టీ నా మీద ఆయాల కాడ నుంచి మరొకటి పని చాలా దారుణంగా అయిపోయింది ఇక్కడ న్యాయం జరగదండి ఇక్కడ న్యాయం జరుగుతలేదండి బాబు ఇక్కడ న్యాయం జరగదండి మరి మీరు అది జరుగుతారు బ్రో బ్రో నాది మీరు కేసు స్పెషల్గా చూడాలంటే చేనుకు దారి లేదండి చేను గురించే చంపేయాలండి పక్క చేలు వాళ్ళు పక్క సాధించుకున్నారు కదండి చెప్పనేమండి తిరిగి వ్యక్తి కాదండి అతను అందరికీ తెలిసండి ఆ వ్యక్తి అమ్మా నువ్వు చెప్పడం జరిగింది ఏంటి నువ్వు అసలు మాట్లాడేవు కదా నాన్నగారు ధైర్యం చెప్పండి చెప్పమ్మా చెప్తాడు వాటర్ చాలా తెలివిగా చేశారండి చాలా దారుణం మామూలు బాధ కాదండి
కావాలని చేసి ముందు రోజు బెదిరించి ఆయ్, 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 ఆయ్. దాని తర్వాత మళ్ళీ మొత్తం ఆయ్, 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 ఆయ్. ఆయ్. అన్ని జైల్లో వాడేసి ఇబ్బంది పెట్టకూడదు. కారణం చేసి మామూలు దారులు కాదండి బాబు, మేము కూడా చచ్చిపోతాం రండి. మేము బతకలేము ఆ పిల్లలతో. ధైర్యం ఉండదు. ఎంత దారుణం అయిపోయిందండి బాబు. నామినేషన్ మీకు వేసినందుకు నామినేషన్ కాడ వచ్చింది అనుకోండి. ఒకటి లేచారండి, మాకు న్యాయం జరుగుద్దండి. అదండి ఇప్పుడు మొత్తం మరి మీకు అన్ని తెలిసండి. వీళ్ళు కూడా అమ్మ మాడతాం కూడా చూసాం కదా, శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు. మేమే ఆశ్చర్యం ఎట్లా చేసుకోవాలి దాంట్లో కాదండి. చిత్రీకరించారు భయం కానీ ఎక్కడ పంపలేదండి. ఇది 4గోసారి అండి. ఇది ఇక్కడ మన వాళ్ళు పోలీసులు మేనేజ్మెంట్ చేసేవారండి. అసలు వాళ్ళు అంత కేసు కూడా పికప్ చేసుకునేవారు కాదండి. పికప్ లేదండి. గారు కూడా పెట్టినా గిజ్జీ లేదండి. అట్లా కాదు. ఇప్పుడు సిఏ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు కదా, ఆయన శ్రీనివాస్ రెడ్డి ఆయన ఒక్కనే తీసుకెళ్లారు. ఒక్కడే తీసుకెళ్ళి మీరేమవుతారమ్మా? నేను ఆయన ఒక్కనే తీసుకెళ్లారండి. తీసుకెళ్లిన తర్వాత ఇటు నుంచి వెళ్ళాడు బాగున్నారండి. ఏం బెదిరించాడు తెలండి. మరి అక్కడ ఏం జరిగిందన్నో తెలియదండి. పోనీ అలాగని ఎవరన్నా కూడా తీసుకెళ్లలేదు. తీసుకెళ్లకుండా ఆయన ఒక్కనే తీసుకెళ్లారు. ఈ ఎస్ఐ కూడా ఒక్కడే రావాలని నుంచి చెప్పాడు. వచ్చాక నిన్న కిడ్నాప్ అయిన తర్వాత కూడా బాగున్నారండి. మన 99 టీవీలో సార్తో గంట సేపు మాట్లాడారు. అంతా బాగుందండి. అప్పుడు కూడా యాక్టివ్ గా ఉన్నాడు. స్కూట్నీకి వెళ్ళి వచ్చాడు, అప్పుడు యాక్టివ్ గా ఉన్నాడు. ఒక సిఐ గారు తీసుకెళ్లి వచ్చిన తర్వాత మనిషి మారిపోయాడు. ఇంకెవరికి చెప్పడండి ఆయన మనసులో మాట ఎవరికి ఎప్పుడు చెప్పడం. డైరెక్ట్ గా చేయలేక వెళ్ళాడండి. 4 గంటలకి 2 గంటలకు ఫోన్ చేసి వెళ్ళారు. 4 గంటలకి అక్కడ వచ్చారు కదా, ఫోన్ చేశారు. అప్పుడు కూడా ఏమో చెప్పలేదు. చెప్పలేదు, బాధకే ఉన్నాడు. చెప్పండి ఆయన చెప్పండి. ఆయన బాధ పెద్ద ఆయన తప్పండి. ఎప్పుడు చేయలేండి అయినండి. ఎప్పుడు చేయలేండి అయినండి. గతంలో ఒక 7 నెలల క్రితం కేంద్రాల్లో వాళ్ళందరూ కొట్టడం వల్ల నేను కూడా ఒక పార్టీలో ఉండాలి, నాకు ఒక పదవి ఉండాలన్న కసి మీద ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అవ్వడమే చేసుకున్న అదే ప్రాణం పోయింది. ప్రాణానికి ఉప్పు తెచ్చుకున్నాడు. లేకపోతే ఆయన అసలు చేయలోనే ఉండేవాడు, చేయలోంచి వచ్చివాడు. 20 ఎకరాల చేయడానికి దారి లేకుండా చేశారండి. అవునండి. అధికార పార్టీ ఉండబట్టికే కదా ఈ రోజు నేను ఇలాగ ఈ పరిస్థితికి వచ్చానని చెప్పేసి నేను ఒక పేషెంట్ కింద నిలబడితే నాకు అంతా ఉందా, ఒక పేషెంట్ కి నేను నిలబడకపోతే తప్పేయడం చేసి సార్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. అయితే సార్ అడిగారండి. అయితే వైసీపీ వాళ్ళు వాళ్ళ కుట్ర వల్ల బలైపోయాడు. చాలా చిత్రంగా చేశారండి. అది ఇలాంటిది నిజంగా ఎక్కడ కూడా జరగదండి. అలాగా ఉంటాయి బాగా మామూలు రాజకీయం కాదండి బాబు ఇది. మరి మీరు ఎలా చేసింది? మీరు చూడాలండి ఎలా చూసి ఎలాగ న్యాయం చేస్తారు. మా సార్ కూడా నా కూతురు అనుకుంటే చేస్తాను అని కూడా అప్పుడు అదే కదండి. మీరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే ముందల కూడా అన్నగారి ఇంట్లో మీరు అందరూ కలిసినప్పుడు కూడా అట్లనే మాడుకున్నాం కదా. ఆయన చెప్పారు నాకు అందరూ అనుకున్నారు అని. ఇలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు ఊహించలేదు కదా. అలా కూడా పద్ధతి ఆల్రెడీ అయిపోయిందండి. పాపం చేసాం, పోరాడుతుంది తప్ప ఎవరి మనిషి ఆల్రెడీ ఆడుతుంది కదండి. చాలా దారుణం. అది కాదు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు? స్పష్టంగా 3 పేర్లు చెప్పారు. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? చేస్తుంటే ఇంతవరకు వచ్చిండేది కాదు కదా. తిరిగి విచారణ తీసుకెళ్లారు. విచారణ తీసుకెళ్తారంటే అదే అండి మరి. అదే అండి బాబు. అదే అండి బాబు. సీఏ గారు కూడా బుద్ధి ఉండాలి. అదే అండి బాబు. మరి అన్యాయం కాకపోతే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరిని చేసిన వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇంకా ఎవరున్నారో మొత్తం చెప్పారు. కంప్లైంట్ కూడా చెప్పారు. దాని తర్వాత వీడియో కూడా చూసాం మేము అందరం. చాలా గట్టిగా మాట్లాడారు ఇద్దరు కలిసి. కానీ ఇప్పుడు వచ్చి ఇట్లా
కుర్రోడండి పాపండి ఇద్దరు పిల్లలండి ఈ పాపకండి పిల్లలంటే రెండు మాసాలు ఇది మీరు కట్టుకోలేదు ఇంకా ఎలా చేస్తారో మీ వల్ల బాబు వాళ్ళు ఇచ్చారు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వే బాబు బాబు మొత్తం మీద ఎలాంటిది చుట్టుగా బ్రో బ్రో లైట్ ఏ కిందకి బాబు మంచిది కాదు పిల్లపొడి తాగు తాగరా తాగు బాబు తాగండి బాబు బాబు నువ్వు కవర్ వేసుకోవాలి తప్పదు కదా మరి తీసుకెళ్ళాలి కదమ్మా ఏం జరిగింది జరగాలి పడదలే ఆ పైన మంచి ఉండమ్మా ఏది అంటుందంటే మా ఆ పాలం ఆ చీరలో వెళ్ళి
ఏది నమ్మేసారు లేట్లేదు కొట్టారు కదా తీసుకెళ్ళాలండి బాడీ తీసుకెళ్ళాలి. మీరు రావాలి. ఎదురైనా పెట్టారండి నా బెడ్ అందరం నడిచారు సార్, అందరం నడిచారు. ఎంత 200 మీటర్లు అంటే నడిచి వెళ్తాం. సార్ లేకండి సార్ మీరు ధైర్యంగా ఉండమ్మా. మనం నడుస్తారు కదా. దాచింది చాలా గట్టిగా పని చేయాలి బాబు. అవుతుంది మీ వల్ల. తీసుకొచ్చేస్తాను. ఒకసారి వీడియోలో వచ్చిన భయా భయా కేబుల్ మరలా అందరికి పడుతుంది కదా సైలెంట్. ఇక కాల్ చేసే వాళ్ళు ఎవరో మీరే. ఇక ఆడలేనండి, దెబ్బలాడుకుంటారు. ఓకేనా అందరు రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలని కాపాడాల్సిన వ్యక్తి ఏకంగా ఒక ఉన్మాదిలాగా ఈరోజు ప్రాణాలు తీస్తాం మనందరం చూస్తున్నాం. ఇది నిజంగానే చాలా బాధాకరం. ఆనాడు జగన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్ల ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళారో మనందరం చూసాం. ఈరోజు ఏకంగా జగన్ రెడ్డి గారే తాలిబొట్టులు తెంచే పరిస్థితికి వచ్చారు. ఈ పాపం మళ్ళీ జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 19 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేసింది. 1350 మంది పైన దాడులు చేశారు. గతంలో మనం చూసాం మాచర్లకి మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా గారు, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న గారు ఆనాడు మాచర్లకి వెళ్తే ఏ విధంగా వాళ్ళపైన దాడి చేశారో మనందరం చూసాం. అదేవిధంగా 2020 మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అసలు నామినేషన్ పత్రాలే ఫైల్ చేయనీయకుండా అడ్డగోలుగా చింపేసి కొన్ని జిల్లాల్లో అయితే 60, 70, 80% పదవులు యునానిమస్ చేసుకునే కూడా మనందరం చూసాం. ఇంకో పక్కన మనం చూస్తే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి విషయం కూడా మనందరం చూస్తున్నాం. నిమ్మాడలో వైకాపా నాయకులు కత్తులు కటార్లు పట్టుకొచ్చి మా అచ్చన్న పైన దాడి చేస్తే తిరిగి కావాలని ఆయన పైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన రిమాండ్ పంపించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా అధికార ప్రతినిధి పట్టాభి ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తుంటే ఈరోజు విజయవాడలో దారుణంగా ఒక ఫ్యాక్షన్ సినిమాలో దాడి జరిగిన విధంగా ఈరోజు ఆయన పైన కూడా దాడి చేస్తాం జరుగుతుంది. 151 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు, మేము గెలిచామని చెప్పిన వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే ఎందుకు ఉచ్చబడుతున్నాను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి, ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు అన్ని వ్యవస్థలను మీరు వాడుకొని అడ్డగోలుగా యునానిమస్ చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం జరిగింది, శ్రీనివాస్ రెడ్డి గారు విరోచితంగా వైకాపాని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎవరు నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేని సమయంలో ఆయన వచ్చి ఆయన అందరం నడిచారు సార్, అందరం నడిచారు. ఎంత 200 మీటర్లు అంటే నడిచారు. లేకండి సార్,
దాచింది ఇదిగో. ఓకే. ఉదయ. చచ్చిపోతాం మేము బయటికి వచ్చేయండి ఇక్కడ బాబా టైం లేదు కొంచెం వస్తుంది కదా మంచి రోడ్డు పెట్టే విషయం చాలా గట్టిగా పని చేయండి అవుతుంది మీ వల్ల. ఒకసారి వీడియోలో వచ్చిన భయా భయా కేబుల్ మరలా అందరికి పడుతుంది కదా సైలెంట్ ఇక కాల్ చేసే వాళ్ళు ఎవరో మీరే ఇక ఆడలేనండి దెబ్బలాడుకుంటారు. ఓకేనా అందరు రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలని కాపాడాల్సిన వ్యక్తి ఏకంగా ఒక ఉన్మాదిలాగా ఈరోజు ప్రాణాలు తీస్తాం మనందరం చూస్తున్నాం. ఇది నిజంగానే చాలా బాధాకరం. ఆనాడు జగన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్ల ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళారో మనందరం చూసాం. ఈరోజు ఏకంగా జగన్ రెడ్డి గారే తాళిబొట్టులు తెంచే పరిస్థితికి వచ్చారు. ఈ పాపం మళ్ళీ జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 19 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేసింది. 1350 మంది పైన దాడులు చేశారు. గతంలో మనం చూసాం మాచర్లకి మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా గారు, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న గారు ఆనాడు మాచర్లకు వెళ్తే ఏ విధంగా వాళ్ళపైన దాడి చేశారో మనందరం చూసాం. అదేవిధంగా 2020 మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అసలు నామినేషన్ పత్రాలే ఫైల్ చేయనీయకుండా అడ్డగోలుగా చింపేసి కొన్ని జిల్లాల్లో అయితే
60, 70, 80% పదవులు యునానిమస్ చేసుకునే ఇది కూడా మనందరం చూసాం. ఇంకో పక్కన మనం చూస్తే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి విషయం కూడా మనందరం చూస్తున్నాం. నిమ్మాడలో వైకాపా నాయకులు కత్తులు కటార్లు పట్టుకొచ్చి మా అచ్చన్న పైన దాడి చేస్తే తిరిగి కావాలని ఆయన పైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన రిమాండ్ పంపించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా అధికార ప్రతినిధి పట్టాభి ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తుంటే ఈరోజు విజయవాడలో దారుణంగా ఒక ఫ్యాక్షన్ సినిమాలో దాడి జరిగిన విధంగా ఈరోజు ఆయన పైన కూడా దాడి చేస్తాం జరుగుతుంది. 151 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు, మేము గెలిచామని చెప్పుకునే వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే ఎందుకు ఉచ్చబడుతున్నాను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి, ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు అన్ని వ్యవస్థలను మీరు వాడుకొని అడ్డగోలుగా యునానిమస్ చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం జరిగింది, శ్రీనివాస్ రెడ్డి గారు విరోచితంగా వైకాపాని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎవరు నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేని సమయంలో ఆయన వచ్చి ఆయన భార్య పుష్పావతి గారిని ఇక్కడ అభ్యర్థిగా పెడతాం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడ్డారని మొదటి రోజైతే మొత్తు ముందు ఇచ్చి కట్టేసి బెదిరించడానికి ప్రయత్నించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా చూస్తే సాంబార్ రాజు గారి పైన, మందిపాటి నాని గారి పైన, కృష్ణం రాజు గారి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎందుకో సిఐ గారు ఇప్పటివరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు వాళ్ళని విచారణకు పిలవలేదని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. కంప్లైంట్ ఏమో వాళ్ళపైన ఇస్తారు, కానీ పట్టుకెళ్ళేదేమో మా శ్రీనివాస్ రెడ్డిని పట్టుకెళ్తారు. ఎందుకు సిఐ గారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 2 గంటలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని విచారణ తీసుకెళ్లన్న ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. మనం చూసాం, పుష్పావతి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, విరోచితంగా పోరాడుతున్నారు. మన ప్రెస్లో కూడా గట్టిగా నిలదీశారు ఈ ప్రభుత్వాన్ని. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పారు, అయినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. కరెక్ట్గా సీఏ గారు పొద్దున్న తీసుకెళ్తారు, సాయంత్రానికి శవం దొరుకుతుంది. ఇది ఆత్మహత్య కాదండి, ఇది ప్రభుత్వ హత్య. కావాలని హత్య చేసి వీళ్ళ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము ఈ కుటుంబానికి అండగా నిలబడతాం. శ్రీనివాస్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతాం. ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదు. మనం చూసాం, చీరాల్లో ఒక కుర్రోడు, కిరణ్ అన్న కుర్రోడు మాస్క్ వేసుకోలేదని అతి దారుణంగా పోలీసులే కొట్టి చంపేశారు. దానిపైన హోంమంత్రి గారు అందరు వెళ్ళి హామీలు ఇచ్చారు, ఇప్పటికీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగల. విశాఖపట్నంలో డాక్టర్ గారిని చూసాం, ఆయన కూడా అడిగారు మాకు మాస్కులు ఇవ్వండి అంటే ఆయన ఒక పిచ్చాయన చేశారు. చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా అనిత రాణి గారు, ఆమె కూడా డాక్టర్ గారు, అనిత రాణి గారు కూడా పోరాడారు. ఇక్కడ అవినీతి జరుగుతుందని పోరాడితే ఆమె పైన కూడా ఏకంగా దాడి చేశారు. అంతేకాకుండా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో పైనుంచి అద్దం నుంచి ఫోన్ ద్వారా వీడియోలు తీస్తారు. ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరిగిందా అంటే అనిత రాణి గారికి న్యాయం జరగదు, డాక్టర్ సుధాకర్ గారికి న్యాయం జరగదు, కిరణ్ గారికి న్యాయం జరగదు. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో మద్యం మాఫియా పైన ఒక కుర్రోడు ప్రతాప్ నిలదీస్తే ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్గా సాయంత్రానికి ఆయన్ని కూడా చంపేసే పరిస్థితి. గిద్దలూరు చూసాం, ఒకడు ఎమ్మెల్యే గారు నిలదీశాడు, సాయంత్రానికి అతను కూడా చనిపోయాడు. ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం?
మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రజలకి లేదా మాట్లాడే స్వేచ్ఛ? ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు చంపుతారు, తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసు పెట్టి జైల్లో పెడతారు. ఇంకో పక్కన ఈ రాజారెడ్డి రాజ్యాంగం వాడి అడ్డగోలుగా ఈరోజు ప్రజలమైన పడే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ఆలోచించమంటున్నా, ఈ పోరాటం తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైకాపా కాదండి. ఈ పోరాటం అంబేద్కర్ గారి రాజ్యాంగం వర్సెస్ రాజారెడ్డి రాజ్యాంగం. మీ పైన బాధ్యత ఉంది. ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తిరస్కరించే బాధ్యత ఆంధ్ర ప్రజల పైన ఉంది. ఈ ముఖ్యమంత్రికి, ఈ జగన్ రెడ్డికి, ఈ మంత్రివర్గానికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రజల పైన ఉంది. ఈరోజు పుష్పావతి గారు కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారిని చాలాసార్లు కలిసాం కానీ ఆయన పట్టించుకోలేదు, మాకు ఏనాడు న్యాయం చేయలేదని. అంటే ఎంత అన్యాయం చూడండి, ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి. ఇంకా ఎన్ని ప్రాణాలు మీరు తీసుకుంటారని అడుగుతున్నాయి జగన్ రెడ్డిని. ఇంకా ఎన్ని పసుపు ఒట్టలు మీరు తెంపుతారని జగన్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఈ పాపం అంతా మళ్ళీ మీకే తగులుతుంది జగన్ రెడ్డి, దయచేసి గుర్తుపెట్టుకో. మీ నాన్న ఎటు చనిపోయాడో ఒకసారి గుర్తుపెట్టుకో, నీకు అదే పాపం తగులుతుంది. అంతేగాని ఏదో బెదిరిస్తే ప్రజలు పారిపోతారు, కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ పోరాడదు అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు. మేం ప్రజలకు అండగా నిలబడతాం, మేం పోరాడతాం, మా కార్యకర్తల్ని మేము ఆదుకుంటామని జగన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అమ్మా సందేహం ఎందుకు? ఇప్పుడు డీజీపీ గారే వైకాపా కండువా కప్పుకున్నాడు. ఆయన వైకాపా కండువా కప్పుకున్నాడు. ఆయన కళ్ళు కంపట్ల. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, కళ్ళు కంపట్ల. డీజీపీ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి కరెక్ట్గా మా అంటే 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది పట్టాభి గారి ఇల్లు. అక్కడ దాడి జరిగింది. ఉండవల్లో మనం ఒక ప్యాస్చర్ని కొట్టారు వైకాపా కార్యకర్తలు. ఆయనకే కంపట్లయ్యి, ఎందుకంటే ఆ కండువా కప్పేసుకున్నాడు ఆయన. ఇక్కడ కాదు, ఇటు కప్పుకున్నాడు, ఇట్లున్నాడు ఆయన. జగన్ రెడ్డి ఏం చెప్తా చేస్తున్నాడు ఆయన. అలా ఉండి ఈరోజు పరిస్థితి. ఇంకా ఆయన ఉంటే సీఏ గారు ఏం చేస్తారో చూసాం కదా. ఎందుకు ఈ ముగ్గురిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? ఆయన చెప్పాడు, వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చారు, బలవంతం చేశారని. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ముగ్గురు పేర్లు. ఎందుకు వాళ్ళపైన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు? ఆ రోజు మీరు యాక్షన్ తీసుకుంటే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు బతికే పరిస్థితి. మీ చేతకంతనం వల్లనే కావాలని మీరు డీజీ గారు డైరెక్షన్ ఇస్తే కొంతమంది పోలీసులు నాటకం ఆడుతున్నారు. ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారు మీరు? ఇప్పుడన్నా దయచేసి మారండి, ఇలాంటి పని చేయొద్దని వాళ్ళు నేను కోరుతున్నా. ప్రశ్నలు లేవా ఇంకా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిమాండ్ చేయాలి కదా. అవునా? ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్కి మేము రోజువారీగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో, ఎలాంటి అన్యాయం జరుగుతుందో అవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. దానిపైన యాక్షన్ తీసుకోమని కూడా మేము ఎలక్షన్ కమిషనర్ గారు గతంలో కోరాము, ఇప్పుడు కూడా కోరుతున్నాం. దాంట్లో సందేహం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది కనుక ఎక్కడో పెద్ద అవులా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఎవరైతే ఈ హత్య వెనకాల ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. దాని ముందల నేను చెప్పిన ముగ్గురిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.
అన్ని వద్దు ట్రాఫిక్ జామ్. బాబు రాకూడదంట కదా మొన్న ఇంట్లో పెళ్ళైందంట కదా చెప్పారు అదే చెప్పారు నేను వద్దులేండి రాజభవన్ వద్దు ఉన్నాయి. బాడీని కట్టికి లేకుండా బాడీ ఏమవుతుంది బాడీ కంగారు తిప్పుదాం కుంపట్లో తిప్పుదాం బాడీ పక్కన పెడదాం కాదండి 3 సార్లు తిప్పండి. అదే అంటున్నానండి గుట్ట అన్నాక పైన గుట్ట అలా కొంచెం దగ్గర నేను కాక మా నాన్నగారు వెళ్ళిపోయాను. చూడు అలా పక్కన అది మీ వాట్స్లో పెట్టుకోండి. వాట్స్లో పెట్టుకోరా వెనకారంగా పడుతుంది. నేను పట్టుకోలేరు బాబు, పట్టుకోవటం కాదు లెక్కలున్నాయి. ఎలా కూడా వస్తుంది మీరు దాంతో పెడితేనే చేతితో పట్టుకు పెట్టుకోవాలి. సపోర్టింగ్ సరిపోతుంది కాదండి, దాన్ని పెట్టుకోండి. పెట్టుకుంటే బయటకు వెళ్ళకపోతే పట్టుకోండి.
పక్కన ఇప్పుడు అడిగే ఎక్కువ మీరు వాళ్ళ హోటల్ ఖర్చులు ఎక్కడ రాజేశ్వరా అగ్గే తీసేకండి రక్తం అనుకుంటే మనం చెప్పనా వస్తుంది 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 అన్న వస్తుంది వస్తుంది రాదండి అది రాదు. అది ప్లాస్టిక్ ప్లాంట్ అనండి. మామూలు ప్లాంట్ అంటే కాన్సెప్ట్ ఆనంద్ ఆనంద్ వారండి ఎవరు చెప్పారు తూర్పు పడగల ఎవరు చెప్పరా ఆనంద్ కొత్తగా ఏది చెప్తారట బాబు ఏదో ఏ పక్కన పడతారా ఏ పక్కన పడతారా చెప్పు చెప్పు అలా లైట్ చేయండి కింద బాబాయ్ నువ్వు పక్కన ఒకసారి ఇక్కడ కదా బ్లూ షర్ట్ బాబు యాత్ర చెప్తుండే మీకు యాత్ర తప్పుకోమంటున్నాను పొద్దున సాయి పెడుతుంది బాబు